నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఉన్న గెస్ట్ ఆ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. ఆయన తీసిన ప్రతి సినిమా సమాజం మీద ఓ మంచి ప్రభావాన్ని చూపించింది. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సింహరాశి, ఎవడైతే నాకేంటి, ఇలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా దాంట్లో ఒక మంచి అర్థం ఉంటుంది. ఆయన ఎవరో గారు సీనియర్ దర్శకులు వి సముద్ర గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. అండ్ మీలాంటి ఒక పెద్ద దర్శకుల ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మీద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ లేదంటే సమాజం మీద కానీ మీ సినిమాలు చూపించిన ప్రభావం అటువంటిది. ఒక సింహరాశి తీసుకుంటే ఒక అమ్మ సెంటిమెంట్, ఒక శివరామరాజు తీసుకుంటే అన్నా చెల్లెలు సెంటిమెంట్, ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తీసుకుంటే ఒక రైతు సమస్యల మీద. అలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా కానీ సమాజానికి ఒక సందేశం ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో ఒక మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. సో అందుకని నేను ఇందాక మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు హిట్ సినిమాలు వేరు, గొప్ప సినిమాలు వేరు. మీరు అలాంటి గొప్ప సినిమాలు తీశారు. ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వెళ్ళారు మీరు? 88 ఎండింగ్. 88 ఎండింగ్ అనమాట. వెళ్ళాను. అప్పుడు ఒక 3 months మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకొండలని, ఇద్దరం వెళ్ళాం అనమాట. అక్కడ అట్లాగా వాళ్ళ బాబాయ్ గారు ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు. ఆయన పట్టుకొని ఆయన నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అనమాట ఫస్ట్. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్. అప్పుడు కర్తవ్యం రిలీజ్ అనమాట. ఆ టైంలో కలిస్తే నెక్స్ట్ ఇది రిలీజ్ అవుతుంది, ఇది రిలీజ్ అయిన ఇమీడియట్ పెద్దరికం సినిమా ఉంది, దానికి చేరుదు కానీ అని చెప్పేసి దానికి నన్ను జాయిన్ చేసుకున్నారు అప్రెంటిస్గా. ఓకే. అట్లా ఇక ఆ బ్యానర్లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం, విజయశాంతి వీళ్ళు చేశారు. స్రవంతి రవికిషోర్ గారిది రౌడీ మొగుడని మోహన్ బాబు గారు, విజయశాంతి గారు చేశారు. ఇట్లా ఈ చేసుకుంటూ పోకూరు బాబురావు గారి బ్యానర్లో, ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, సురేష్ వర్మ దగ్గర, ఇట్లా చాలా మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి. ముఖ్యంగా మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసినప్పుడు హిట్లర్ అని ఒక సినిమా వచ్చింది, చిరంజీవి గారు చేశాను సార్. హిట్లర్కి ముందు చిరంజీవి గారికి సక్సెస్ లేక చాలా కాలం పాటు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి విన్నాము. అవును. అసలు హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది, హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది, కాస్త వివరంగా చెప్తారా? చిరంజీవి గారు ఏంటంటే అండి, ఎప్పుడు సెటిల్డ్ మైండ్. ఆయన చాలా మెచ్యూరిటీ మైండ్. అప్పటికి కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు. ఓకే. ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో. అది చాలా పెద్ద హిట్ అయింది. సో నేను అన్ని మాస్ సినిమాలు చేశాను. మళ్ళీ చాలా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు. ఓకే. ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు. సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్, మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది. ఓకే. కాకపోతే అప్పటి వరకు ఏంటంటే చిరంజీవి గారు ఫుల్ మాస్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఫుల్ యాక్షన్ వీటిలో. ఫస్ట్ టైం చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం. ఇప్పుడు ఒక టైంలో చేశారు విజేత అని, ఇట్లాంటి సెంటిమెంట్. అవునవును. ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఒక స్టార్డమ్ వచ్చినాక ఫ్లాప్ పడేసరికి కొంచెం లేదు, మళ్ళీ రాంగ్ స్టెప్ అవుతున్నాయి, కొంచెం మళ్ళీ కరెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఆగారు చిరంజీవి. అప్పుడు 1 year దాకా గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి. వచ్చి అప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని ఆయన చేసే టైంలో నేను వర్క్ చేయటం, చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తుంటారు అందరిని. చిరంజీవి గారు వచ్చిన యాజ్ సీనియర్ హీరో కదా, ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆయన కూర్చొని ఇట్లా కూర్చున్నా అంటే ఎవరేంటని చదివేస్తాడు చిరంజీవి గారు. సో అట్లాగా చూస్తుంటే నేను వర్క్ చేసే విధానం చూసి నన్ను పిలిచారు ఒకరోజు. నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్ర, పైకి వస్తావు, డైరెక్టర్ అవుతావు నువ్వు అని ఫస్ట్ బ్లెస్ చేశారు చిరంజీవి గారు. సూపర్. బ్లెస్ చేసేసరికి ఇక మనం అభిమానించే హీరోలు మనని బ్లెస్ చేయటం ఇంకెలా ఉంటుంది. ఇక
ఇంత బలం కొండంత బలం వచ్చినట్టు అనిపించి ఇంత పెద్ద హీరో బ్లస్ చేశారు. ఫస్ట్ నేను సక్సెస్ అయిన అనుకున్నాను. అనుకున్నాక కష్టపడి చేస్తూ ఉన్న తర్వాత సముద్ర మంచి స్క్రిప్ట్ చేసుకోమ్మా మనం చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చెప్పాక సినిమా అంతా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా అండి చాలా కష్టపడతాడు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు, ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తాడు, సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు, డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తారు. చాలా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదన్నా ఉంటే అలా పట్టేసుకుంటాడు చిరంజీవి గారు. అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో అలా చేసి ఆయన ప్రొడక్షన్ కూడా ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ అవుట్డోర్ వచ్చి 6:30కి యూనిట్ స్టార్ట్ అయ్యి 7కి షార్ట్ తీయాలండి. మీరు ఎందుకు 8:30, 9 దాకా లేట్ చేస్తున్నారు? నేను రెడీ 6:30 నేను స్పాట్లో ఉంటాను, రేపు 7కి షార్ట్ తీయాలి, మీరు ఎందుకు పోయారు, టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించి చిరంజీవి గారు ఏటర్మోహన్ గారు పిలిచి చెప్పటం నా దృష్టితోటే నేనే ఉన్నా. చెప్పి నాలాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి, చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా. అదే సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్. మీరేగా తీసుకొచ్చింది? లారెన్స్ని నేనే ఏటర్మోహన్ గారికి పరిచయం చేశాను. లారెన్స్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా. అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామండి, టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు. ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను. బ్రదర్ చెప్పు, నేను వస్తాను కలుస్తానంటే సరే సారథి స్టూడియోలో అనమాట. అప్పుడు సెట్ వేసాం, రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు. వచ్చి నేను ఏటర్మోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే, సరే అమ్మా ఇది సాంగు, నువ్వు ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి చిరంజీవి గారు. ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు. కొత్త వ్యక్తి, చిన్న సినిమాలు తీస్తున్నారు, పరిచయం లేదు. ఈయన అప్పటికే మెగాస్టార్. అవును, చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ కానీ ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఏం లేదా? లేదు. ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామ్యాన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి. కెమెరామ్యాన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు. అలాగా లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేశాక ఇక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి. అవును, ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం చేసి సముద్రనేరా అంటాడు అనమాట. ఇప్పుడు కూడా అంటాడు బాబు. అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్, ఇట్లా రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటుంది, ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లెలు ఆడస్తుందని చెప్పి పరిగెత్తుకుంటా సార్ కాలుకి దెబ్బ ఆ కాలుకి దెబ్బ తగలంగానే థియేటర్లో అందరూ లేడీస్ అందరూ తెగ ఏడ్చేస్తున్నారు. సెంటిమెంట్ సాంగ్ అది, చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి. కష్టాలకే కన్నీళ్ళు వస్తాయి. ఎలా ఉండింది రిసీవ్నెస్ అప్పట్లో సినిమా రిలీజ్? అయ్యో సినిమా సూపర్ హిట్ అండి. చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది. సెంటిమెంట్గా చాలా మంచి రెస్పాన్స్ అన్నమాట. అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు. ఆ తర్వాత మాస్టర్ అని, అన్నయ్య అని ఇక వరుస మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయనకి. మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది. రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞతా భావం. తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళినోళ్ళు. రాజశేఖర్ తోటి చెప్పాడు నాకు. కృష్ణవంశీ కానీ, సీను వైట్లో కానీ, మళ్ళీ తేజ కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ. సో తను చెప్పాడు ఇట్లా అని చెప్పేసి అట్లాగా నేను సింహరాశి చేయటం. కాకపోతే రాజశేఖర్ డౌట్, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దు, ఈ సినిమా చూస్తే హీరో ఏమో ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కింద కూర్చుంటాడు, ఇవన్నీ హీరోయిన్ పట్టుకోడు. మా అన్నయ్య పెద్ద హిట్ అనమాట అప్పుడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా ఇక్కడ చేస్తే యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇదేంది నా కర్మ, అందరికేమో సూపర్ హిట్లు ఇచ్చాడు చౌదరి గారు అని ఈ రాజశేఖర్ గోల. అయితే కాతే ఇక కానీ డైరెక్టర్ చెప్పింది వింటాడు రాజశేఖర్.
స్పాట్కి వచ్చాక విని క్యారెక్టర్ని బాగా మోల్డ్ చేసుకున్నాడు. మోల్డ్ చేసుకుంటే నేను అక్కడికి ఎమోషన్లో రాజశేఖర్ మీద ఏ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు రాజశేఖర్ గారి మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుతాయి. అతని హిట్ సినిమాలు అన్నీ తీసుకోండి, ఒక అంకుశం కానీ, ఒక ఆగ్రహం కానీ, ఒక మన ఆయన చేసిన మగాడు కానీ, నేను చేసిన సింహరాశి కానీ, ఎవడైతే నాకేంటి కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ డ్రామా, ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఏ యాంగిల్కి అయినా కొట్టేస్తాయి. సేమ్ బాలయ్య కూడా అంతే, బాలకృష్ణ గారి ట్రాక్ కూడా అంతే. సో అట్లాగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డైలాగులు తీస్తే ఎక్కడికక్కడ ఎమోషన్ లేపుతూ అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమాని తీశానండి. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేటు, కో డైరెక్టర్లకి ఎవ్వరికీ కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడదు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసేవాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు ఆర్టిఫిషియల్గా లేదా, ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా ఆర్టిఫిషియల్గా లేదా, తల్లికి కుష్ఠరోగాన్ని ఎవడన్నా చూస్తాడన్న సినిమాలో, కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా, తల్లికి పెళ్ళడానికి తేడా లేదా, ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొహాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి దీన్ని, అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు. చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ పాట రాసేటప్పుడు అమ్మ అమ్మ అని నన్ను పిలవకరనే సాంగ్ ఉంది కదా, అది చేస్తూ ఏమి సిచ్యుయేషన్ అయ్యా సముద్ర, ఇంత మంచి కథ తెచ్చావయ్యా అని ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి అన్నాడండి. అన్నాడు. ఇక తీసినంతసేపు సరే మా వాళ్ళు ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నారు. సినిమా అంతా అయిపోయింది. అయిపోయినాక అడిగా ఇప్పుడన్నా చెప్పండి, మీ సుడి బాగుంటే ఆడాలి, లేకపోతే ఇది ఆడదండి అప్పుడు కూడా అన్నారు. అనేసరికి సరే ఓకేరా అనుకున్నా. నా కాన్ఫిడెంట్ మాత్రం తగ్గల. నేను వన్స్ ఏ డెసిషన్ ఫిక్స్ అయితే అది ఇక ఎవరు చెప్పినా విన్నాం. డైరెక్టర్ అనేవాడికి డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కథని నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక సీన్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక డైలాగ్ని తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇటు మంచి వినాలి, ఇటు చెడు వినాలి. హంసలాగా ఏది మంచి అనేది మాత్రం మనం తీసుకోవాలి. సో అలా ఉంటాను అనమాట నేను. వన్సే అడిగి చేసిన తర్వాత నో చేంజ్ అనమాట. ఇంకెవరు చెప్పిన విన్నాం. అట్లాగా సినిమా చూశాక ఆర్బి చౌదరి గారు అప్రిషియేట్ చేశాడు. ఏం తీసావు సముద్ర, బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పారు. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? రాజశేఖర్ గారికి అప్పటికి నమ్మకం లేదు. హిట్ అయినాక హ్యాపీ, హిట్ అయినాక హ్యాపీ. బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు. ఏంటో నాకు ఆ సినిమా గురించి ఏదో అంకుశం అని చెప్తాడు. ఆ అంకుశం మర్చిపోయారు జనం. అంకుశం గొప్ప సినిమా కానీ చాలా అయిపోయింది. దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి. ఇప్పటికీ చాలా మందికి అదే. ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం, సింహరాశి, ఇంకో సినిమా వేస్తారు. వీటిల్లో 50% ఆడియన్స్ మార్కులు సింహరాశి. అంటే అది చాలా మా ఏజ్లో మనకి టాప్ అంకుశం. ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి. అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా తీయలేడు. అంత గొప్ప సినిమా సింహరాశి. అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుందండి మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి. నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అంత గొప్ప సినిమా అండి. దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది. ఒక తల్లి, ఆ సినిమా చూస్తే ప్రతి వాడు తల్లిని ప్రేమించి తీరాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం. అవును. దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా. అవును. అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటో తెలుసా అండి? అబ్బా ఏమి డైరెక్షన్ సార్ మీది, దండం సార్, మీకు అద్భుతంగా చేశారండి. ఏందండి ఆ అమ్మాయి ఒక వేసి వచ్చి ఇడిమే పడుతుంటే నీలో మా అమ్మ కనపడుతుందమ్మా, బట్టలు తీసుకెళ్ళమ్మా అని పెట్టాను. ఏం డైరెక్షన్ సార్ మీది అని చెప్పి ఆడియన్స్ చెబుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అలాగే మళ్ళీ హీరో సినిమా అంతా కూడా అమ్మాయిని ఒక్క చోట కూడా అట్లా టచ్ చేయడండి. రాజశేఖర్ గోళ, నా ఫ్యాన్స్ గోల్ చేస్తారు, నేను పట్టుకుంటానని, మీకు దండం పెడతాను స్వామి, ఇన్ని సినిమాలు పట్టుకున్నా ఈ ఒక సినిమాలో వదిలి అంటే ఏది జీవిత సముద్ర ఇలా అంటాడు, హీరోయిన్ పట్టుకోతా, ఈ డ్రీమే కదా అంటాడు, డ్రీమ్లో కూడా పట్టుకోవద్దు నువ్వు అనేవాడిని. అట్లా చాలా హ్యాపీ చేశాడు రాజశేఖర్. అందరం చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశాము. తనకు కూడా అండి నా నిర్ణయం, నా డెసిషన్ అంటే బాగా నమ్ముతాడు రాజశేఖర్. సముద్రాకి నచ్చిందా ఫస్ట్, నాకు అది కావాలి, మీ ఎవరి డెసిషన్ కాదు, సముద్రాకి నచ్చిందా లేదా, నచ్చిందా ఓకే అంటాడు అంతే. ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది. సో అట్లాగా అది చేయటం, దాని నుంచి అలాంటి ఒక మంచి మంచి ఇది రావటం. ఇప్పటికి కూడా అండి ఎవ్రీ మంత్ వస్తుంది సినిమా. 26 ఇప్పుడు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ వస్తే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారు, అయ్యా సింహరాశి వస్తుంది. ఇంపాక్ట్ అటువంటిదండి. ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యే సినిమా చాలా తక్కువ.